శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథ తృతీయోధ్యాయము. ఓ మునిశ్రేష్ఠులారా, ఇంకొక కథ చెప్పేదని వినుడు. పూర్వము ఉల్కాముఖుడను ఒక రాజు కలడు. అతడు ఇంద్రియములను జయించినవాడు, సత్యవంతుడు. అతడు ప్రతిదినము దేవాలయమునకు పోవచ్చు బ్రాహ్మణులకు విశేష ధనమిచ్చి సంతోషపెట్టుచుండును. అతని భార్య చాలా సౌందర్యవతి, మంచి గుణము కలది. ఆ దంపతులు ఒకనాడు భద్రశీలా నదీ తీరమున సత్యనారాయణ వ్రతంబు ఆచరించిరి. ఆ రాజు ఇట్లు వ్రతము చేయుచుండగా సాధువనునొక వైశ్యుడు అనంతమైన ధనముతో ఒక పడవను నింపుకొని వ్యాపారమునకై ఆ మార్గమున పోవుచు రాజు చేయుచున్న వ్రతమును చూచి తన పడవను ఒడ్డునకు పట్టించి రాజు యొద్దకు పోయి ఇట్లడిగెను. ఓ రాజా, నీవిప్పుడు చేయుచున్న వ్రతము సవిస్తరముగా నాకు తెలుపగోరుచున్నాను, దయతో నాకు చెప్పుము అని కోరెను. వైశ్యుడు అట్లు అడుగగా రాజు ఇట్లు చెప్పెను. ఓయి, పుత్రులను పొందుటకే మేము శ్రీ సత్యనారాయణ వ్రతము చేయుచున్నాము అని చెప్పి ఆ వ్రతమాచరించు విధానము కూడా తెలిపెను. వైశ్యుడు రాజు చెప్పినదంతయు విని, ఓ రాజా, నాకును సంతానము లేదు కనుక నేనును ఈ వ్రతము ఆచరించి సంతానము బడయుదును అని పలికెను. పిదప ఆ వైశ్యుడు తన వ్యాపారము పూర్తి చేసుకుని తిరిగి తన స్వగ్రామము చేరుకొనిన వాడే సత్యనారాయణ వ్రత ప్రభావమును తన భార్య అయిన లీలావతికి చెప్పి ఆమె వినుచుండగా, నాకు సంతానము కలిగినచో ఈ వ్రతమును తప్పక ఆచరించెదను అని ప్రతిజ్ఞ చేసెను. ఒక దినమున లీలావతి ధర్మపరాయణ అయి భర్తతో సుఖించి గర్భవతి అయి 10వ మాసమున ఒక కుమార్తెను గనెను. ఆ వైశ్య దంపతులు తమ కుమార్తెను కళావతి అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుచుండిరి. ఆ కళావతి శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానమగుచుండెను. అప్పుడు లీలావతి భర్తను చూచి, నాథ, మనకు సంతానము కలిగినచో సత్యనారాయణ వ్రతము చేసేదని ప్రతిజ్ఞ చేసిదిరి కదా, మనకు సంతానము కలిగినది కనుక వ్రతము చేయుడు అని అనెను. అందులకాతడు, అమ్మాయి వివాహకాలంలో వ్రతము చేసేదను అని అప్పటికి ఆమెకు సమాధానము చెప్పి వ్యాపారమునకై పట్టణంలోకి పోయెను. తర్వాత కొంతకాలమునకు కళావతికి యుక్త వయస్సు వచ్చుట చూచి ఒక దూతను పిలిచి, నీవు పోయి అమ్మాయికి తగిన వరుని వెతికి చూచి తీసుకురమ్ము అని చెప్పి పంపెను. సాధువు అను వైశ్యుడు అట్లు చెప్పగా ఆ దూత వెంటనే కాంచన నగరమునకు పోయి యోగ్యుడైన ఒక వైశ్యకుమారుని చూచి తీసుకొని వచ్చెను. అతడు అన్ని విధముల తన కుమార్తెకు తగినవాడుగా నుండుట చూచి సాధువు వైశ్యకుమారునకు తన కుమార్తె అయిన కళావతిని ఇచ్చి మహావైభవముగా పెళ్లి చేసెను. ఆ ఆనందములో నుండి ఆ వైశ్యుడు శ్రీ సత్యనారాయణ వ్రతము విషయము మరచిపోయాను. అందులకు శ్రీ సత్యనారాయణ స్వామికి ఆ వైశ్యునిపై కోపం వచ్చెను. అప్పుడు వ్యాపారమున బహునిపుణుడైన ఆ వైశ్యుడు అల్లునితో కూడా వ్యాపార నిమిత్తము బయలుదేరి సముద్ర తీరమున గల రత్నసానుపురమునకు పోయెను. ఆ రత్నసానుపురమును చంద్రకేతు అనే మహారాజు పాలించుచుండెను. సాధువు తన వ్రతము చేయకుండుట చూచి శ్రీ సత్యనారాయణ స్వామి కోపించిన వాడై అతనిని శపించెను. వీనికి దారుణమైన కఠిన దుఃఖములు కలుగునుగాక అని శపించెను. ఆ రాత్రి దొంగలు రాజుగారి ధనాగారం నుండి కొంత ధనమును నపహరించి ఆ వర్తకులున్న చోటికి చేరుకొనిరి. రాజభటులు ఆ దొంగలను పట్టుకొనుటకు నలుమూలలా వెతుకుచూ తమ దగ్గరకు వచ్చుచుండుట చూసి ఆ దొంగలు ఆ ధనమును వర్తకుల చెంత వదిలి పారిపోయిరి. రాజభటులు ధనము అక్కడ ఉండుట చూచి ఆ వైశ్యులే దొంగలను నిశ్చయించి వారిని కట్టి రాజు కడకు తీసుకొని పోయిరి. భటులు రాజును చూచి, ప్రభు, ధనముతో కూడా చోరులను పట్టి తీసుకొని వచ్చితిమి, విచారించి తగిన శిక్ష విధింపుడు అని విన్నవించిరి. రాజు ఏమియూ విచారింపగనే వీరిని తీసుకుని పోయి కారాగృహమునందుంచుమని ఆజ్ఞాపించెను. భటులు వైశ్యులను తీసుకుని పోయి కారాగృహమున బంధించిరి. ఎంత ప్రార్థించినను వారి మాట విను వారెవరునూ లేకపోయిరి. ఇంకను ఆ చంద్రకేతు మహారాజు ఆ వైశ్యుల పడవయందున్న ధనమంతయు తన యాధీనము గావించుకునెను. మరియు సత్యనారాయణ స్వామి శాపం వలన ఆ వైశ్యుని యొక్క భార్యయు కుమార్తెయు అనేక కష్టముల పాలైరి.
వారి గృహమందున్న ధనమంతయు చోరులు నపహరించుకొని పోయిరి. మరియు లీలావతికి రోగము వచ్చెను, మనోవిచారములు అధికమయ్యను. తినుటకు తిండి అయినను లేక ఇంటి ఇంటికి తిరిగి భిక్షమెత్తుకొని బ్రతుకుచుండిరి. కళావతియు అన్నము లేక తిరుగుచుండెను. ఆమె ఒక దినమున ఆకలిగా నుండి ఒక బ్రాహ్మణుని ఇల్లు చేరుకొనెను. ఆ దినము బ్రాహ్మణుని ఇంట సత్యనారాయణ వ్రతము జరుగుచుండుట చూచి కళావతి ఆ వ్రతము పూర్తి అగునంత వరకు అక్కడనే ఉండి ఆ వ్రతమును చూచి కథ విని స్వామిని ప్రార్థించెను. కళావతి ప్రసాదమును కూడా స్వీకరించి రాత్రికి ఇల్లు ఆలస్యముగా చేరుకొనెను. తల్లి కళావతిని చూచి ఇట్లెను, అమ్మా, ఇంత రాత్రి వరకు ఎక్కడ నుంటివి అని అడిగెను. అందులకు కళావతి, అమ్మా, ఒక బ్రాహ్మణుని గృహమున సత్యనారాయణ వ్రతము జరుగుచుండగా ఆ వ్రతము పూర్తి అయ్యే వరకు అక్కడనే ఉండి కథ విని ప్రసాదం తీసుకుని వచ్చి తిని అని చెప్పాను. అది విని లీలావతి సంతోషించి తానును వ్రతము చేయవలనని తన మనసులో సంకల్పించెను. ఆ వైశ్యుని భార్య అయిన లీలావతి బంధువులతోడను మిత్రులతోడను కూడియున్నదై దైవభక్తితో సత్యనారాయణ వ్రతము చేసి, ప్రభు, మా అపరాధములను క్షమించి నా భర్తయు అల్లుడును సుఖముగా ఇల్లు చేరునట్లుగా అనుగ్రహింపుము అని ప్రార్థించెను. లీలావతి సత్యనారాయణ వ్రతము చేయుట వలన స్వామి సంతుష్టుడై ఆ రాత్రి యందు చంద్రకేతు మహారాజునకు స్వప్నమున సాక్షాత్కరించి కారాగారమున అన్యాయంగా బంధింపబడి ఉన్న వైశ్యుల నిరువురును ప్రాతకాలమునందే విడిచిపెట్టుము, వారి ధనమంతయు ఇచ్చివేయుము, లేనిచో నీవు సర్వనాశనమయ్యేదవు అని చెప్పి అదృశ్యుడయ్యను. మరునాడు సూర్యోదయమైన వెంటనే రాజు మంత్రి పురోహితాదులను పిలిచి సభ చేసి రాత్రి తనకు వచ్చిన కళ సభలోని వారందరికీ చెప్పి ఆ వైశ్యులను వెంటనే బంధ విముక్తులను చేసి ఇటకు తీసుకుని రండని భటులను ఆజ్ఞాపించెను. భటులు వెంటనే పోయి వారిని చెర నుండి బయటకు తీసి రాజు కడకు తీసుకొని వచ్చిరి. ఆ వైశ్యులు రాజునకు నమస్కరించి రాజు ఇంకను తమకెట్టి శిక్ష విధించునో అని భయభ్రాంతులయ్యుండిరి. అప్పుడు రాజు వైశ్యుని చూసి, ఓయి, వారిని చెర నుండి బయటకు తీసి రాజు కడకు తీసుకొని వచ్చిరి. ఆ వైశ్యులు రాజునకు నమస్కరించి రాజు ఇంకను తమకెట్టి శిక్ష విధించునో అని భయభ్రాంతులయ్యుండిరి. అప్పుడు రాజు వైశ్యుని చూచి, ఓయి, దైవ ప్రాతికూల్యము వలన మీకు ఇట్టి దుఃఖము సంభవించెను. ఇక మీకు భయము లేదు, మిమ్ములను విడిచిపెట్టుచున్నాను అని చెప్పి రాజు వారికి క్షుధాధికము చేయించి కట్టుకొనుటకు నూతన వస్త్రములనిచ్చి సంతోషపరచెను. ఇంకను రాజు వారిని అనేక విధములా గౌరవించి తాను స్వాధీనము చేసుకొనిన దానికి రెట్టింపు ధనమిచ్చి సంతోషపెట్టెను. ఇంకను ఆ చంద్రకేతు మహారాజు వారిని ఆదరముతో ఇక సుఖముగా మీరు ఇంటికి పోవచ్చును అని చెప్పాను. వైశ్యులు రాజునకు నమస్కరించి అనేక విధములా కొనియాడి తమ దారిని పోయిరి. శ్రీ సత్యనారాయణ స్వామి తృతీయోధ్యాయము సమాప్తము. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తు తే.